రాజుల యొద్ద ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించడానికి అతడు నేను ఏర్పరచుకుని ఉన్నాను. నాకు సాధనమై ఉన్నాడు, మూల భాషలో పాత్ర ఎగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపదనని అతనితో చెప్తూ ఉన్నాడు. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా నా సహోదరుడా, నీవు వచ్చి మార్గమును నీకు కనబడిన ప్రభు యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను పంపి ఉన్నాడని సౌలుతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలని దేవుడు నన్ను పంపించున్నాడు. నువ్వు శక్తి పొందుకోవాలని దేవుడు నన్ను పంపించున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడే అతడు కన్నుల నుండి పరుల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఆ తరువాత ఆహారం పుచ్చుకొని బలపడి ఉన్నాడు. ఆ పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండి వెంటనే సమాజ మందిరములో యేసే దేవుడి కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు వచ్చి ఉన్నాడు. ప్రియమందునికి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంత రహస్యాన్ని ఒక మనుష్యుడు ద్వారాగా సువార్తను ప్రకటించి అతని నామములను ఆయన ప్రకటించేవాడులాగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వెంత దరిద్రుడైనా కావచ్చు, నువ్వెంత దీనతుడైనా కావచ్చు, నువ్వెంత కఠినస్తుడువైనా కావచ్చు, నువ్వెంత దుర్మార్గుడువైనా కావచ్చు, నువ్వెంత దుష్టుడువైనా కావచ్చు, నువ్వు సమాజానికి ఎంత విరోధమైనా కావచ్చు, లేక దేవునికి నువ్వెంత దూరస్తుడమైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టుకుంటే ఏదో ఒక రోజుని దేవుడికి నువ్వు దొరుకుతావు. దేవుడికి నువ్వేదో ఒక పరిస్థితుల్లో నువ్వు దొరుకుతావు. దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు శిష్యులతో, ఆయన వెంటనే సమాజ మందిరములో యేసే దేవుడు కుమారుడని ఆయనను ప్రకటించుటకు వస్తూ ఉన్నాడు. నా నామమును బట్టి ప్రార్థన చేయువారని అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అది అపోస్తుల కార్యములో 22వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మరి ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మార్గములో నున్న స్త్రీలను పురుషులను బంధించి చెరసాలలో వేయించు మరణము వరకు సహించితిని అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణము వరకు సహించితిని అని చెప్తూ ఉన్నాడు. ఇందును గురించి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోనికి వారితో కూడా బంధించి దండించుటకు యెరూషలేముకు తేవలనని అక్కడికి వెళ్ళితిని. నేను ప్రయాణము చేస్తూ దమస్కు సమీపంలో మధ్య ఆకాశము నుండి గొప్ప వెలుగు ఆకాశమతిగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మంది పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయనను నీవు హింసిస్తున్నా నజరుడైన యేసును అని అతనితో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డారా, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూశారు గాని నాతో మాట్లాడిన స్వరము వారు వినలేదు. నేను ప్రభువా నేనేమి చేయవలనని ప్రభుని అని అడిగినప్పుడు ప్రభుని లేచి దమస్కునికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన నీకు చెప్పునని నాతో చెప్పి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా సౌలుతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే అదే అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా 26వ అధ్యాయములో మనం చూసినట్లయితే
10వ వచనములో వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనము చదువుకుని ధ్యానించుకుని మనము ముగించుకుందాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, యెరూషలేములో నేను ఎలాగో చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొందుతిని. పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాను అని చెప్తూ, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించని. అయ్యో అయ్యో, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి ఉన్నారు, దానికి నేను సమ్మతించి ఉన్నాను అని అపోస్తులైన ఈ సౌలు అపోస్తులైన పౌలుగా మనకి ప్రత్యక్షమైంది. మన జీవితాలని మరి చక్కగా దేవుని వైపుకి నడిపించడానికి ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క మాట మనం చూసినట్లయితే, అనేక పర్యాయములను సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంతం పెట్ట సూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుటిని. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇతనికి భయపడి, ఈ సౌలుకు భయపడి వేరొక పట్టణానికి పారిపోతే ఆ పట్టణానికి వెళ్ళి హింసించి యెరూషలేముకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, కానీ అతని వల్ల మాత్రము కాలేదు. కానీ ప్రజలను పట్టుకోవాలని ప్రయత్నం చేసి వెళ్ళిన ఆ యొక్క సౌలుకు దేవునికి మాత్రమే సౌలు పట్టబడ్డాడు. దేవుని ప్రజలు హింసించాలన్నా, దేవుని యొక్క బిడ్డలను రోధములోను క్రోధములోను పాపములోను నెట్టివేయాలని ఎన్ని కుయుత్తులు వెత్తినా దేవుడు అది చూసి సహించడు. ఎందుకో తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏ ఆపద కూడా రాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎటువంటి వ్యాధి రాదు. వ్యాధులు పెట్టేవాడు సాతాను, వ్యాధులు తగ్గించేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. హింసించేవాడు సాతానుగాడు, శోధించేవాడు సాతానుగాడు, శిక్షించేవాడు సాతానుగాడు, గాయం పెట్టేవాడు సాతానుగాడు, కుటుంబాలు విడదీసేవాడు సాతానుగాడు, తల్లి బిడ్డలను విడదీసేవాడు సాతానుగాడే గాని దేవుడు కాదు. దేవుడు అంటున్నాడు, మీరు భూమిని నిందించండి, పిల్ల పాపలతో సుఖంగా జీవించండి, మీరు నాకు లోబడండి, మిమ్మల్ని నేను నా రెక్కల చోటన నేను భద్రపరుచుకుంటూ ఉంటాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీవు నేను ఎవరైనా కావచ్చు. అపోస్తలుడైన పౌలు ప్రజల యొద్దకు వెళ్ళి ప్రజలను శిక్షించలేదు గాని లాస్ట్ కి దేవునికి మాత్రమే సిక్కబడి సౌలు పౌలుగా మార్చుకొని దేవుని యొక్క చేతిలో ఒక సాక్షిగా, ఒక పత్రికగా, ఒక విలేకరిగా, ఒక దైవజనుడిగా, అనేక మందికి మార్గదర్శిగా, దేవుని యొక్క మార్గానికి ఒక వెలుగుగా ఆయన నిలబడి మనందరికీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి బయలుపరిచి మన కళ్ళు తెరిపించి తన రాజ్యానికి మనల్ని వారసులు చేయటానికి అనేకమైన పత్రికలు రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దేవునికి దొరికాడు. నీవు కూడా ఏదో ఒక రోజు నీ దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.
ఆయన ప్రేమించే దేవుడు, శిక్షించే దేవుడు మాత్రము కాదు. ఈ మాటలు వింటున్నా నీవైనా నేనైనా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి నమ్మకంతోనూ, ప్రేమతోనూ, విశ్వాసముతోనూ ఈ కడవరి దినాలలో మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుని ప్రభు వారమై ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు నిలిచిన గాక.